నిర్ణయించాలనేది మనకు పెద్దలు చీఫ్ గెస్ట్ గా వచ్చిన డాక్టర్ ఎంబీఎస్ఎస్ ప్రభాకర్ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడి వాటి గురించి వివరిస్తారు. ఉప్పల్ మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎంబీఎస్ఎస్ ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ ప్రణామాలు. నగర్లో చాలా విశేషంగా పండగ వాతావరణం ఈ రోజు నుంచే మొదలైంది అన్నట్టుగా అందరూ పెద్ద ఎత్తున ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం హర్షించదగ్గ విషయం. ఈ ముగ్గుల పోటీని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు సోదరుడు రవీంద్ర సాగర్ గారు, వారి శ్రీమతి లలితా సాగర్ గారు, అట్లానే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రుడు ముత్యం రెడ్డి గారు, అపర్ణ గారు. ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలని అనిపిస్తాను. మీరు వినాలి ఒక నిమిషం. ఏ ముగ్గు చూసినా కూడా సందేశం వచ్చేటట్టుగా, సంక్రాంతి పండుగ సందేశం వచ్చేటట్టుగా, దేశం యొక్క సందేశం వచ్చేటట్టుగా, కుటుంబం యొక్క పూర్తి చేయాలని ఆ యొక్క ముగ్గు ఇతరుల ముగ్గు కంటే మనది చాలా బాగుండాలని చెప్పని అడిదిక్కు ఇడిదిక్కు చూసుకుంటూ వాళ్ళే వేసిర్రు, మనమే వేసినాం, మరి ఎవరి రంగులు ఎట్లున్నాయని చెప్పని మరి ఆ రకంగా వేసింది కొట్టొచ్చినట్టు కనబడ్డది. ఇక పోతే ఇది పోటీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ దృష్టి పెట్టారు. రకరకాల రంగులు కాంబినేషన్ కూడా చూస్తే చాలా బాగా వేశారు. ఆ రంగులు వేయటంలో కూడా, దాంతోపాటు రంగుల యొక్క లైనింగ్ వేయటంలో కూడా వేసినటువంటి రంగులు ఎక్కడ కూడా ముద్దగా ఉండకుండా దాన్ని ఇంకా ప్లెయిన్గా, సాఫీగా, నీట్గా మరి వేసింది కళ్ళతో మేము అందరం చూసాం. కాబట్టి ఆ నిర్వాహకులు కూడా తర్జన భర్జనలు అవుతూ ఉంటారు. ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, సెకండ్ ఎవరికి ఇవ్వాలి, థర్డ్ ఎవరికి ఇవ్వాలి. నేను అందుకనే రవీంద్ర సాగర్ గారికి మరి లలితా సాగర్ గారికి చెప్పిన, మీరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజులు ఇస్తా అంటేనే నేను వస్తా అని చెప్పిన. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇస్తా అంటేనే వస్తా అని చెప్పిన. వేసిన ముగ్గు 10 నిమిషాలు కాదు, అర్ధగంట కాదు, గంట కాదు, 2 గంటల నుంచి వేస్తా ఉన్నారు. ఇంకా కొంతమంది వేస్తూనే ఉన్నారు. కొంతమంది వేసి ఎప్పుడు ఇది పూర్తయితే ఇంటికి పోదామని ఎదుర్కొస్తున్నారు. కానీ రేపు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంటికి రావద్దని చెప్పాలి, ఇవన్నీ ఖరాబ్ చేయొద్దని చెప్పాలి. ఎందుకంటే ఇంత బాగా వేసింది. ఇంకొక 2 రోజులు రేపు వివేకానంద జయంతి, ఆ తర్వాత మనకి డైరెక్ట్గా పొంగల్ స్టార్ట్ అవుతుంది. ఈ సంక్రాంతి చాలా విశేషమైన పండుగ. మనకి ప్రతి పండుగ విశేషమే, కానీ ఈ సంక్రాంతి చాలా విశేషం. దానికి కారణం ఈ సంక్రాంతి సమయంలోనే మనకి ధాన్యం వస్తుంది, చెరుకు వస్తుంది, పత్తి వస్తుంది, మిర్చి వస్తుంది. ఏ పంట చూసినా కూడా ఈ సంక్రాంతి మన ఇంటికి వస్తుంది. కాబట్టి ఇది సిరి సంపదల పండుగ ఒకటి. అందుకనే ఇది పాడి పంటల పండుగ అని కూడా అన్నారు. భోగి మంటలు పెట్టుకుంటాం. ఎందుకు? ఇంట్లో చిన్నారులకి భోగి పండు వేయటం, ఆ 2 రోజులు 3 రోజులు గొబ్బెమ్మలు పెట్టుకోవటం, తర్వాత నరదిష్టి తీసేయటం చిన్నారులకి. అట్లా భోగి పండ్లు పోసుకొని, ఎందుకు భోగి పండ్లు అంటే మనకి ఇంటికి ఒక 50 బస్తాలు ధాన్యం ఉందనుకో, పక్కా ఈయనకి బాగా వండింది అంటాడు. ఆ ధాన్యం చూడగానే ఈయనకి బాగా పంట వండింది అంటాడు. ఇంకొక ఆయన వచ్చి మొత్తం మినపప్పు, కందిపప్పు, శనగపప్పు అన్నీ ఇళ్ళకి వచ్చినాయి అంటాడు. కాబట్టి ఆ నజర్ అనేది ఉండకూడదని ఆ భోగి పండ్లు వస్తారు. భోగి మంటలు కూడా దానికే పెడతారు. ఆ తర్వాత మన యొక్క పాడి, మన యొక్క పంట పొలాల్లో ఉన్నటువంటి పాడి పశువుల నుంచి
పాలు తీసుకొచ్చి కొత్తగా పండిన ధాన్యం నుంచి పొంగల్ తయారు చేస్తాం. పాలు పొంగిచ్చి పొంగల్ తయారు చేసి వచ్చిన వాళ్ళందరికీ పెట్టడం. ఈ తర్వాత భోగి అయిన తర్వాత సంక్రాంతి. సంక్రాంతి అంటే ఏంది? సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు అంతా చలి ఉన్నది. సంక్రాంతి నుంచి కొంచెం పుణ్యకాలం మొదలవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మళ్ళీ కొంత వేడి కూడా మొదలవుతుంది అన్నమాట. అట్లా ఈ సంక్రాంతి మన జీవితంలో సరికొత్త క్రాంతినివ్వాలి, కాంతినివ్వాలి. క్రాంతి అంటే మార్పు అన్నట్టు. మన జీవితంలో ఒక కొత్త మార్పు రావాలి. దాంతోపాటు మనం మంచి పనులు చేసి వెలగాలి. ఆ తర్వాత కనుమ అని ఇంకో పండుగ చేస్తాం. ఇక దాంట్లో అన్ని రకాలు నడుస్తాయి. దాంట్లో ప్రధానంగా ఈ వ్యవసాయానికి పనికొచ్చే పరికరాలు, పశువులు పూజ చేస్తాం. ఇతర పండుగలకు ఏం, ఈ పండుగలకి పశువుల్ని పూజిస్తాం. మనం వ్యవసాయానికి ఏవైతే పరికరాలు ఉంటాయో వాటిని కూడా మనం పూజిస్తాం. ఇది గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి ఒక పండగ. ఒట్టిపడ్డట్టుగా ఈ ముగ్గులు చూస్తే ఇటు చూసినా మనకి చాలా స్పష్టంగా చిన్నాళ్ళు చూసామన్నారు. ఒకరేమో అమ్మాయి చెప్తే ఇష్టమన్నారు, ఒకరేమో పక్కన చూసి ఇష్టమన్నారు. ఏం చూసినా కూడా ఆ చిన్నారులలో తెలివి అనేది కనబడ్డది. ఆ చిన్నారులలో నైపుణ్యం కూడా కనబడ్డది. ఆ ముగ్గు చూడండి ఎట్లున్నదో, కరెక్ట్ లైన్కి ఉన్నది, ఈక్వల్గా ఉన్నది, దేని దానికి బ్లాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చూడండి. అంటే నైపుణ్యం కూడా కనబడ్డది. అన్నిటికంటే ఎక్కువ ఓర్పుతోనే వేసింది. అవసరమైతే ఇంకొక స్నేహితురాల్లో విద్యార్థిలో పిలిచి తోడుకి, నువ్వు కూడా రంగే, టైం అయిపోతుంది, నువ్వు కూడా రంగే అని చెప్పని ఇద్దరు ముగ్గురు కలిసి ఆ యొక్క ముగ్గురు కూడా పూర్తి చేశారు. కాబట్టి ఈ సంక్రాంతి, దసరా ఈ రెండు పండుగలు మనకి చాలా విశేషమైన పండుగ. కాబట్టి ఈ పండుగలకి మన యొక్క పరిసర ప్రాంతాల్లో ఇట్లా మన సంస్కృతి కనబడేటట్టుగా మరి ముగ్గుల పండుగ నిర్వహించుకోవటం మనందరికి కూడా చాలా ఆనందదాయకం అని చెప్పని తెలియజేసుకుంటూ, ముందు అందరి కుటుంబాల్లో కూడా మంచి జరగాలని చెప్పని కోరుకుంటూ, మరి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్తో పాటు ఇంకా కొన్ని కూడా కన్సోలేషన్ ప్రైజెస్ అని పెట్టడమే కాకుండా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇస్తున్నందుకు ఆ దంపతులకి మనం అందరూ ధన్యవాదాలు చెప్పాలి. అయితే ఇప్పుడు మనం వేసింది మల్లాపూరు, శక్తి సాయి నగర్. ఇంతమంది అంతా మల్లాపూర్, ఇప్పుడు శక్తి సాయి నగర్. ఈ శక్తి సాయి నగర్లో, మల్లికార్జున్ నగర్లో ముగ్గుల పోటీ జరిగింది. మరి ఈ ముగ్గుల పోటీని హైదరాబాద్ అంతా చూపిద్దామా? అది అఖిల బ్రహ్మాండానికి పోతుంది అంతా. కాబట్టి ఆమె తెలుసుకోలేకపోతా ఉంది, ఎవరికి ఇద్దాం, ఎవరికి ఇద్దాం, ఏం చేద్దాం, పరీక్షలు కూడా నువ్వే జడ్జి చేయాలి, నువ్వే నిర్ణయం చేయాలి అని చెప్పినప్పటి నుంచి ఆమె ఫేస్ మారిపోయింది. ఇక పంచాయతీ అవుతుందేమో అని ఒక దిక్కు, మా వాళ్ళకి ఇచ్చుకున్నా అంటారేమో అని రెండో దిక్కు, ఏం జరుగుతుందా అని మూడో దిక్కు. ఇట్లా పరీక్షలు ఉంటే నేను ఆమె చెప్పిన మంచి సందేశం ఉన్నటువంటి దానికి ఒక ప్రైజ్ ఇవ్వండి అని చెప్పిన, మంచి సందేశం. రెండోది ఏం చెప్పిన, రకరకాల రంగులు వేసి మంచిగా కనబడుతున్నటువంటి ముగ్గుకి ఇంకొక ప్రైజ్ ఇవ్వండి అని చెప్పిన. ఇంకోటి ఏం చెప్పిన, చిన్న పిల్లల్లో మన సంస్కృతి అంటే, ముగ్గు అంటే, తర్వాత ఆట అంటే, పాట అంటే, ఆమెకు వచ్చింది ఈమెకు రాలేదు, నాకు ఇవ్వలేదు అని అనుకోవద్దు. ఇది ముగ్గుల పోటీ అనేది ఒక పోటీ రకంగా ఒక మంచి యొక్క ఏరియాలో మంచి యొక్క ఆలోచనతో, మంచి సాంప్రదాయంతో
జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి అందరినీ ఆనందింపజేయటమే రవీంద్ర సాగర్ గారి యొక్క ఆలోచన అని చెప్పని మనవి చేసుకుంటూ అఖిల గారు మిగతా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని కోరుతూ ముగిస్తున్నా. భారత్ మాతాకి. రవీంద్ర సాగర్ గారు ప్రభాకర్ అన్న గారికి చిరు సన్మానం చేస్తున్నారు. సన్మాన కార్యక్రమం అలాగని అన్నగారు ప్రభాకర్ అన్న గారు చెప్పినట్టుగా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళను ఒక 2-3 రోజులు ఇక్కడికి రాకుండా ఉంటే మీకు కూడా రేపటి నుంచి ఇంటి ముందు ముందే ముగ్గు వేయాల్సిన బాధ్యత కూడా లేకుండా ఉంది. చాలా అందంగా మనం ఈరోజు సంక్రాంతి పండుగలలో మునిగిపోయి ఉన్నాము. ఇప్పుడు అందరూ మంచిగా వేశారు. సార్ చెప్పినట్టు మా అందరికీ చూస్తే కనులకు సరిపోకుండా ఉన్నాయి 10 ముగ్గులు. కానీ ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా వాళ్ళంతా జడ్జిమెంట్ చేసి 1, 2, 3, 4 అనే ఒక ఫైనల్ సెలెక్షన్కి వచ్చారు. అలాగనే నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టుగానే 5,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 2,000, ఫోర్త్ ప్రైజ్ 1,000 రూపీస్. దీంతో పాటు తర్వాత ఒక 10 కన్సలేషన్ ప్రైజులు కూడా నిర్ణయించారు. వాటికి కూడా ప్రతి ప్రైజ్కు 500. ఇదే కాకుండా పార్టిసిపేట్స్ అందరికి కూడా సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి గిఫ్ట్ కూడా చీర కూడా ఉంది అని ఇప్పుడే అనౌన్స్ చేశారు. సీనియర్ మెర్చాల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ సభ్యులు రవీంద్ర సాగర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ముందే సంక్రాంతి వచ్చినట్టుగా ఈరోజు ఇంత మహిళలు వచ్చి ముందుకు వచ్చి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూడా 2 గంటలు ఓపికతోటి ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. ఎందుకంటే మీ చాలా ఈ ముగ్గుల మీద చూపెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు ముఖ్యంగా తెలుగు పండుగలు అని అంటే ఇవాళ సంక్రాంతి అనేది సార్ చెప్పినట్టు చాలా ముఖ్యమైన పండుగ. ఈ ఇళ్ళలో కొంచెం ధాన్యము ధనం వచ్చే పండుగ, సంతోషాలు వెలుచుకునే పండుగ అనే విధంగా ఈరోజు ముందే మనము సంక్రాంతికి ముందే ఈరోజు ఉత్సాహాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఇక్కడ వేసిన ప్రతి ఒక్కరి మహిళకు కూడా నేను చెప్పడం ఒకటే, ఇవాళ బహుమతితో పాటు మీకు మీ ఇన్ని రకాలుగా రంగుల ముగ్గులు వేయడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే నేను ఇప్పటికే ఒక 4-5 ప్రోగ్రాంలు చూసిన, ఎక్కడ కూడా ఈ రకంగా ఇన్ని ముగ్గులు ఎక్కడ కూడా ఇంత కలర్ఫుల్గా కూడా వేయలేదు. కనుక మాకు ఈరోజు సార్ కూడా చాలా ఉత్సాహం అనిపించింది. సారే చెప్పిండు, మరి ఏంది మరి మహిళలకు చీరలు తెచ్చిరా మీరు, మరి ఏం చేసినట్టే సార్ నేను ఆల్రెడీ అనుకున్నా, కాకపోతే ఇంత పెద్ద ఎత్తున జరుగుతలేదు అనుకున్నా, జరిగింది కనుక నేను అది కూడా మీరు ప్రకటించండి, నేను వాళ్ళకు కూడా అందరికి కూడా చీరలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన. కనుక మీరు అందరూ కూడా ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గిఫ్ట్తో పాటు సారీ కూడా రేపు వస్తుందనే అవకాశం ఉంది కనుక దయచేసి మీ అందరికి కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటా. కనుక థ్యాంక్ యూ పూర్తి మహిళలకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందు మన పండుగలు ఎప్పుడు చేసినా ఈ డివిజన్ మొత్తం కూడా వచ్చి మేము ఎక్కడ పెట్టినా కూడా మీకు మీ నెంబర్లు తీసుకున్నట్లయితే మీకు వాట్సాప్ పెట్టడం జరుగుతుంది. అప్పుడు వాట్సాప్లో ఈ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే ఇప్పటిలాగానే ప్రతిసారి కూడా గిఫ్ట్లు ఇచ్చుకుంటూ మిమ్మల్ని సంతోషపెట్టే కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని కూడా తెలియజేయడం జరుగుతుంది. తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం జయలక్ష్మి గారిని. కంగ్రాచులేషన్స్ అండి. లలితా సాగర్ గారు మీరు కూడా అక్కడ ఉండి, అఖిల గారు, సబిత గారు మీరు కూడా నిలవండి లైన్ లో. థర్డ్ ప్రైజ్ గోస్ టు కంగ్రాచులేషన్స్ బాక్స్ నెంబర్ 54 డి ప్రత్యూష. కంగ్రాచులేషన్స్ అండి, మీరు కూడా చాలా బాగా వేశారు. సౌమ్య బాక్స్ నెంబర్ 35 కంగ్రాచులేషన్స్ అండి. మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.